స్వామి శరణం స్వామి. స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప. మొత్తానికి పంపకైతే వచ్చేసిన స్వామి ఆఫ్టర్ 21 డేస్ నుంచి దీనికోసం వెయిటింగ్. అసలు మా తేయ స్వామి 6 ప్యాక్ వేసుకొని వెళ్తున్నాడు ముందున. అదే అది ఎందుకు అదే రోజు బిచ్చి తినమంటే కుమ్మకండి తిన్నాడు చూడు. ఏంది ఇది? సో ఇంకా వెళ్ళి మనం పంబలో స్నానం చేసి దర్శనానికి అయితే స్టార్ట్ అవుదాం. సో పోయినసారి కంటే ఈసారి ఎక్కువ అంటే చాలా తక్కువ. పోయినసారి ఇక్కడ ఫుల్ రష్ ఉంది. ఈసారి నాకు తెలిసి అంత రష్ లేదు అనుకుంటున్నాను. ఏమో మనం స్నానం చేసి పైకి వెళ్ళాక తెలుస్తుంది ఎంత రష్ ఉందన్నది. రష్ తీసుకున్నారు బాగానే ఉంది రష్. మరీ అంత తక్కువ అయితే లేదు, ఈసారి ఎక్కువగానే ఉంది. కానీ సెక్యూరిటీ అయితే చాలా ఎక్కువ ఉంది. మా వాళ్ళు ఇరుముడి పెట్టుకునేదానికి స్పేస్ వస్తున్నారు. ఇంకా ఇక్కడ ఇరుముడి పెట్టేసుకొని ఇంకా వాష్రూమ్కి వెళ్ళేసి కాస్త ఫ్రెష్ అప్ వేసి ఇంకా వెళ్ళి స్నానం చేసి బయలుదేరదాము. షణ్ణమయ్యప్ప 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 షణ్ణమయ్యప్ప. సో పంబలో స్నానం కూడా అయిపోయింది. ఇంకా అందరం ఏడుమూడులు ఇప్పుకొని టెంకాయలు తీసుకొని అయితే బయలుదేరుతున్నాము. జనాలు అయితే మరీ అంత ఎక్కువ మంది లేరు, పర్లేదు, ఒక రకంగా అయితే ఉన్నారు. ఇప్పుడైతే టైం అయితే 10 అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది మేము వచ్చే లోపల. ఇక్కడ నుంచి ఇంక స్టార్ట్ అయ్యేసి వెళ్ళాలి. యాక్చువల్గా అయితే పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈరోజు డేట్ వచ్చి 25, కానీ మాకు వర్చువల్ టికెట్స్ వచ్చి ఇది 1వ తేదీకి ఉన్నాయి. ఇప్పుడు ఆడికి వెళ్ళి అడగాలి పంపిస్తారా పంపిరా అని. ఇంకా పంపిస్తారు అంటే ఏం ప్రాబ్లం లేదు మేము పంపిము, మీకు ఇంక ఈరోజు టికెట్స్ ఉండాలి అంటే యాక్చువల్గా అయితే 80,000 ఉంటాయి టికెట్స్ పర్ డే. వీళ్ళు ఒక 10,000 టికెట్స్ ఇక్కడే హోల్డ్ చేస్తారు. హోల్డ్ చేసిన టికెట్స్ ఏమన్నా ఇక్కడే దొరికితే హ్యాపీ, ఇక్కడే బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. లేదు అంటే అంతా ఇంకా అయ్యప్ప స్వామి దయ్య, ఆయన మీద భారం వేసుకొని ఎక్కేయడం. ఇప్పుడైతే ఇష్యూ అయితే ఏం లేదు. మేము 1వ తేదీకి టికెట్స్ బుక్ చేసా అన్నాం కదా, ప్రాబ్లం అయితే ఏం లేదంట. ఏడైనా పర్లేదు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. సో ఎవరైనా అట్లా కొంచెం 5 డేస్ ముందు కానీ టికెట్స్ బుక్ చేసుకునే వాళ్ళు త్వరగా వస్తున్నాము అంటే వచ్చేయచ్చు, పైకి అయితే పంపిస్తున్నారు. టికెట్స్ లేని వాళ్ళు ఇక్కడ మనకి షెల్టర్స్ స్టార్టింగ్లో రైట్ సైడ్ ఒకటి ఉంది, వర్చువల్ క్యూ లైన్ అని. అక్కడికి వెళ్ళి స్పాట్లో టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో ఇదే ఇది రియల్ టైం వర్చువల్ క్యూ బుకింగ్. ఇక్కడికి వచ్చి ఈ డేకి మనం స్పాట్లో టికెట్ బుక్ చేసుకొని కొండపైకి వెళ్ళిపోవచ్చు. ఇది మన పంబా పక్కనే ఉంటుంది స్టార్టింగ్లో. ఒకవేళ ఈ వీడియో ఎవరైనా టికెట్ లేని వాళ్ళు చూస్తే హ్యాపీగా ఇక్కడికి వచ్చి టికెట్ బుకింగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇదే ఇది వర్చువల్ శబరిమల ఎంటర్ కార్డు. సో టికెట్ లేని వాళ్ళు దర్శనానికి వచ్చినప్పుడు ఆ క్యూ లైన్ దగ్గరికి వెళ్ళేసి టికెట్ తీసుకుంటే ఈ టికెట్ ఇస్తారు. సో మీరేం టెన్షన్ పడగాకండి. వే టు గణపతి టెంపుల్. ఇంకా మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ నుంచి. ఫస్ట్ మన గణపైన దర్శనం చేసుకొని ఆడొక టెంకాయ కొట్టేసి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. చూసి చూడగానే ఇది వర్చువల్ క్యూ టికెట్. యాక్చువల్గా ఇది 1వ తేదీకి, కానీ మేము తొందరగా వచ్చాము. వాళ్ళైతే పోలీసు వాళ్ళు అయితే పైకి వెళ్ళొచ్చు, అలో చేస్తా అని చెప్పారు. సో మీకు ఇంతకుముందు కూడా ఇక్కడే స్పాట్ వర్చువల్ క్యూ కూడా ఇచ్చేది చూపించాను. సో ఎవరు టెన్షన్ పడగాకండి. ఫస్ట్ అయితే మనం లోపల పోదాము. దీన్ని చూసి స్కాన్ పంపించేస్తే ఏం ఇష్యూ ఉండదు. సో నాకు తెలిసి ఇది నవంబర్ ఎండ్ దాకా లేకపోతే డిసెంబర్ స్టార్టింగ్ దాకా ఉండొచ్చు అనుకుంటున్నా.
మళ్ళీ రష్ ఎక్కువైతే యాక్సెప్ట్ చేయరేమో అనుకుందాం అది కూడా. సో ఈ బ్లాక్ మీ అందరికి ఐడియా ఉంటుంది. ఈ బ్లాక్ ఎందుకంటే అంత ఆల్ లేడీస్ పోలీసులు ఉన్నారంటే అంటే బిలో 10 years అంటే అబౌవ్ 50 years వాళ్ళకి మాత్రమే కదా. సో ఎవరైనా 10 years పైన ఉన్న వాళ్ళు ఎవరైనా కనపడితే లాగేసుకొని రూమ్లో పెడేస్తారు. 10 years లోపల ఉన్న వాళ్ళకి చేతికి ఒక బ్యాండ్ వేసి పంపించేస్తారు. 50 years అబౌవ్ ఉన్న వాళ్ళని పంపిస్తారు. సో ఇంకా మన జర్నీ అయితే స్టార్ట్ కొండెక్కడం స్టార్ట్ చేసామయ్యప్ప. ఇప్పుడు ఫస్ట్ నీలిమల బాటమ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. అప్పుడే కష్టం వస్తుంది నాకు. జిమ్ పోయి 6 ప్యాక్ పెంచకుండా ఇంట్లో పడుకొని ఫ్యామిలీ ప్యాక్ పెంచితే ఎట్టే ఉంటుంది ఇప్పుడు. సో అప్ అండ్ డౌన్ వద్దన్నా 14 kilometers వస్తుంది. చూద్దాం. కొంతమంది సాములు ఏమంటారంటే శబరిమల ఏముంది ఈజీగానే వెళ్ళిపోవచ్చు, తిరుమల ఎక్కినట్టే కదా అంటారు. సో తిరుమలకి శబరిమలకి ఏం డిఫరెన్స్ అంటే తిరుమలలో మీకు అడుగడుగున అంటే ఎక్కువ స్టెప్స్ ఉంటాయి, షాప్స్ ఉంటాయి. ఇక్కడ షాప్స్ రేరు, అసలు స్టెప్స్ ఉండవు. ఇది కూడా స్టెప్స్ ఈ మధ్య వేశారు. ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఉన్నాయి, అంతకుముందు ఇయర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. దాని ముందు ఇలా ఉండేది రోడ్డు. చూడండి ఎంత నిటారుగా ఉంటుందంటే ఇది జస్ట్ ఒక పార్టే. ఇంకా ఫ్రంట్కి పోయే కొద్దికి ఇంకా ఎక్కువ నిటారుగా ఉంటుంది, చాలా నిటారుగా ఉంటుంది. అది కూడా చూపిస్తాను మీకు. ఆల్రెడీ నేను లాస్ట్ వ్లాగ్లో చూపించాను అనుకుంటా, ఇప్పుడు మళ్ళీ చూపిద్దాము. సో ఎవరైనా నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ పెట్టండి కంటెంట్ ఎలా ఉందో. సో మీకేమైనా లాగ్ అనిపించినా కామెంట్ చేయండి, వీడియో బాగున్నా కామెంట్ చేయండి, బాగాలేకున్నా కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు తెలియాలి కదా వీడియోలు ఎలా వస్తున్నాయని. అది కాక చాలా గ్యాప్ వచ్చింది, సో దానివల్ల. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని. ఇది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, డోలీ 4 మోస్తారు. ఒక మనిషిని కింద నుంచి పైకి మోసుకోపోయినానికి ఇప్పుడు లాస్ట్ ఇయర్ అయితే 3500, ఇప్పుడు ఏకంగా 5000 అంట ఒకరికి. అంటే దీంట్లో చాలా కష్టం కూడా ఉంది. అంటే కింద నుంచి పైకి మోసుకెళ్ళాలి కదా, అది కూడా ఈ రోడ్లో మోసుకెళ్ళాలి. ఇవి వచ్చి 10 రూపాయలకి 5 అంటే ఇవి 20 రూపీస్ తీసుకున్నా. కాస్త వస్తుంది కదా, ఫుడ్ ఏం లేదు కదా, డైరెక్ట్ దర్శనం అయిపోయినాకే కాబట్టి లైట్గా అలా నోట్లో వేసుకొని సపరుచుకుంటా పోయి ఎక్కేయచ్చని. సో కింద బాటమ్ నుంచి టాప్కి అయితే వచ్చేసాం. మనకి హాట్ వాటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే అవి ఎలా ఉంటాయంటే మన రూట్స్ ఉంటాయి కదా, వాటిని బాయిల్ చేసి అవి మనకు వాటర్గా ఇస్తారు. సో ఇవి ఎనర్జీ డ్రింక్ లాగా ఉంటాయి. ఇవి ఎనర్జీ డ్రింక్ లాగా ఉంటుంది, ఈ కలర్లో వస్తాయి వాటర్. అవి అంటే కొంచెం రెడ్డిష్ లాగా ఉంటుంది, కానీ చాలా బాగుంటాయి. తాగితే అసలు ఇది ఆయాసమే రాదు. మనం కూడా ఒక గ్లాస్ దాకి స్టార్ట్ అయిపోతాము. ఇంకా జస్ట్ మనం 20% వచ్చింది, ఇంకా మనకి 80% ఉంది. మనకి 80% కూడా కంప్లీట్ చేయాలి. అపాచి మేడ బాటంకి అయితే వచ్చినాము. నెక్స్ట్ స్టాప్ ఇదైపోతున్న కరిమల. ఈ అపాచి మేడ కరిమల చాలా కష్టము, నిటారుగా ఉంటుంది. పైకి వెళ్ళాక మీకు యాంగిల్ చూపిస్తా ఎలా ఉంటుందో. సో ఇదే అపాచి మేడ. ఇది వచ్చి మనకి బాటము, టాప్ ఎక్కుతున్నాము. చూడండి ఎంత డౌన్గా ఉంటుందో, నిటారుగా ఉంటుంది. ఇంకా బెండ్ అయ్యి ఎక్కాల్సిందే, కొంచెం ఇటు వెనక వాళ్ళని కింద పడిపోతాము. ఈ పక్క ఇవి కంకరాలు కదా, పెయిన్స్ వస్తున్నాయి. ఆ పక్క వెళ్దాం అనుకుంటే ఫుల్ రష్. కానీ తోసుకుంటే పిల్ల సాములు చాలామంది ఉన్నారు ఇక్కడ,
సో మా స్వాములు కొంతమంది ఇంకా వెనకాలే ఉన్నాము. మేము ముగ్గురం వెళ్ళిపోయినాం పైకి. మా అన్న ఆల్రెడీ వెళ్ళిపోయినాడు. మీ ఇద్దరం ఉన్నాం, నేను ఈ స్వామి. అపాచి మేడ. సో అపాచి మేడ అయితే కంప్లీట్ చేసేసాం. అపాచి మేడ టాప్లో ఉన్నాం ఇప్పుడు. సో కంఫర్టబుల్గా అయితే శరంగుతి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇప్పుడైతే మనం శబరి పీఠం దగ్గర అయితే ఉన్నాము. స్టార్ట్ ద జర్నీ. ఇంకెంత ఇక్కడ నుంచి దగ్గరే. ఐ థింక్ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ కూడా ఉండదు. 1 కిలోమీటర్ ఉంటుంది అంతే, అంతకుమించి అయితే ఉండదు. ఇక్కడున్న క్యూలో ఒక మంచి పని ఏంటంటే అందరికీ ఈ బిస్కెట్స్ అయితే ఇచ్చినారు. ఎవ్రీబడి అందరూ హ్యాపీగా ఈ బిస్కెట్లు తిని ఒక 2 గంటలు ఏడో పడుకోండి అని చెప్పినట్టు ఉన్నది. మెరిసింది నీ కోసం, మురిసింది అయ్యప్ప 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 సో ఇప్పుడు పెద్ద సమస్య ఏమొచ్చిందంటే నార్మల్గా 18 మెట్లు ఎక్కి క్యూలో పంపించి మమ్మల్ని పంపించలేదు. ఇక్కడ సివిల్ లైన్ ఉంటుంది కదా, దాంట్లోకి వేసేసినారు అందరినీ. యాక్చువల్గా నేను 18 మెట్లు ఒక షార్ట్ వీడియో తీసుకుందాం అనుకున్న, స్లో మోషన్ షార్ట్. అలాగే మీకు కొత్తగా 18 మెట్లు కాడ షట్టర్ అవన్నీ వేస్తారు కదా, అవి కూడా చూపిద్దాం అనుకున్నా. సో వీళ్ళైతే ఒప్పుకోలేదు. ఫోన్ తీస్తే లాగేస్తామని చెప్పారు. ముందే అనౌన్స్మెంట్ ఇస్తానే ఉన్నారు, ఇక్కడ వీడియోస్ ఫోన్ ఏం తీయకూడదు అని చెప్పి. సో ఇప్పుడు అక్కడ జనాలు కనపడుతున్నారు కదా, ఇప్పుడు అలా వెళ్ళి పైకి వెళ్తాము. ఇప్పుడు మేమంతా ఇక్కడ ఉన్న క్యూస్ లైన్స్లో స్టోర్ అవుతాము. యాక్చువల్గా అయితే ఇది ఇట్లా వస్తూ ఉన్నాము, పైన వచ్చి వెళ్తూ ఉన్నాము. ఈసారి ఫుల్గా రౌండ్ వేసేసినాడు. అయ్యప్ప స్వామి వీడియో కనపడుతున్నాడు మా అందరికీ. సో 18 మెట్లు అయితే చూపిలాకైతే పోయినాను ఈసారి. లాస్ట్ టైం అయితే సూపర్గా వచ్చి నేను షార్ట్, ఎందుకంటే లాస్ట్ టైం నేను సాయంత్రం 6 o'clock అయింది నాకు అప్పుడు దర్శనము. ఇప్పుడు ఆఫ్టర్నూన్ కాబట్టి ఫుల్ రష్ కూడా లేరు కాబట్టి వాళ్ళు లాగేసినారు మమ్మల్ని. ఫోన్ తీసే లాగేసుకున్నారు, స్ట్రిక్ట్లీ వార్నింగ్ ఇచ్చున్నారు. సో ఎవరైనా స్వాములు ఫోన్లు గీన్లు కెమెరాలు అట్లా ఏమైనా తెచ్చుకున్నట్టయితే జాగ్రత్త. 18 మెట్ల కాడ అయితే వీడియో అయితే రికార్డ్ చేయకండి. వీళ్ళు దర్శనానికి టెంపుల్ చుట్టూ తిప్పుతున్నారు స్వామి. ఇప్పుడు తిప్పి సివిల్ దర్శనంలోకి అయితే తీసుకొచ్చినారు టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి. అసలు ఎంతో నా లైఫ్లో ఈ 12 yearsలో ఇంతవరకు ఎప్పుడు ఇలా జరగలేదు. ఈ 12th టైము ఫస్ట్ టైం ఇలా టెంపుల్ బ్యాక్ సైడ్కి అంతా 18 మెట్లు ఎక్కి తిరుక్కుంటూ రావడము. ఇప్పుడు సివిల్ దర్శనంకి అయితే మేము వెళ్తున్నాము. ఇంకైతే మనకి దర్శనం అయితే అయిపోయింది. దర్శనం చాలా బాగా అయిపోయింది. ఇంకా మన నెయ్యి టెంకలు అయితే పగలగొట్టి మన నెయ్యి అంతా బయటికి తీసి స్వామి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయించుకొని ప్రసాదం అయితే తీసుకొని ఇంకా మనం స్టార్ట్ అయిపోదాము. మురిసింది చెప్తాం అర్థవండలో ఫలించాలి. నెయ్యి ప్రభావం లేదు. మన టెంకాయ అయితే బ్రేక్ చేసేసినాము. ఇంకా ఎత్తుకోవచ్చి మనం కుండంలో అయితే వేయాలి. కుండంలో వేసేసాం. సో ఇది గుండము, అవి పడిమెట్లు. అక్కడ దేవుడు గుడి ఉన్నది. సో మీకైతే చూపించలేకపోయినాము. మేము ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళేసి పడిమెట్లు ఎక్కి పైకి వెళ్ళిపోయినాం. సో మనకైతే వీడియో తీయలేదు, ఎందుకంటే ఆల్రెడీ
వార్నింగ్ అయితే ఇచ్చారు, పడిమెట్ల దగ్గర వీడియో అయితే రికార్డ్ చేయకూడదు అని. సో అందుకు వీడియో రికార్డ్ చేయట్లేదు, సైడ్కి వచ్చి రికార్డ్ చేస్తున్నా. ఇంకా అంతా అయిపోయింది, మనం ప్రసాదం తీసుకుని అయితే ఇంక వెళ్ళిపోదాము. ఎక్కేది పెద్ద టాస్క్ అయితే, దిగేది ఇంకా పెద్ద టాస్క్. ఎట్లుందో నీళ్ళు కొని ఉంది కిందికి, కాలు అయితే భయంకరంగా నొప్పులు. కానీ పోయేప్పుడు అయ్యప్ప కనపడతాడు, వచ్చేప్పుడు అయ్యప్ప కనపడతాడు. వచ్చేప్పుడు ఎందుకు కనపడతాడంటే ఈ స్పీడ్లో కింద పడితే ఏమన్నా ఉంటారా వీళ్ళు? ఎందుకు అంత స్పీడ్ పోతున్నారు వీళ్ళు? వీళ్ళకి దర్శనానికి వెళ్ళేప్పుడు తొందరే, కిందికి పోయేప్పుడు తొందరే, ప్రసాదం కాడ తొందరే, అన్నీ తొందరే వీళ్ళకి. అబ్బా, సగంకి అయితే వచ్చినాము, ఇంకా సగం ఉంది. ఈ సగం దిగేస్తే పంపు దగ్గరికి వెళ్ళిపోతాము. మళ్ళీ చెప్పేది ఏంటంటే వర్చువల్ టికెట్స్కి వేరేం టెన్షన్ పడగాకండి. ఇక్కడ మనకు వర్చువల్ టికెట్స్ అయితే ఇస్తున్నారు. సో ఎవరైనా టికెట్స్ లేని వాళ్ళు వస్తే మన పంబా నది పక్కనే వర్చువల్ టికెట్ సెంటర్ అని ఉంటుంది, ఆడికి వెళ్ళేసి టికెట్ తీసుకొని పైకి వెళ్ళి స్కాన్ చేసుకొని పంపిస్తారు. సో టికెట్స్ అయితే ఏ ఇబ్బంది లేదు, కానీ రష్ మాత్రం బీభత్సమైన రష్, అది విషయము. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చితే కానీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ని. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, బాగుందన్నా బాగాలేకున్నా కామెంట్ అయితే చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప.